నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రను దిగజార్చిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద తిరుమల లడ్డు వివాదంపై జనసేన నాయకులు చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో తిరుమల లడ్డు నాణ్యత విషయంలో పూణే ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం చేప నూనె, పంది కొవ్వు, ఆవు నూనెలతో స్వామివారి పవిత్రత లడ్డూను తయారు చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందన్నారు. తిరుమల దేవస్థానానికి కూడా వైసీపీ నాయకులు రాజకీయం పునరావాస కేంద్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. అయితే స్వామివారి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుతోందన్నారు. తాము చేసిన ఘనకార్యాన్ని వదిలిపెట్టి రాష్ట్ర అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతోనే తిరుమల లడ్డు వివాదాన్ని ప్రజల ముందుకు తీసుకుని వచ్చి మభ్యపెడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తాము సైతం 11 రోజుల పాటు దీక్షలో పాల్గొంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాయలసీమ ఛానల్ కోఆర్డినేటర్ కె పుష్ప, జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైరాం, పూలచంద్, హేమరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. నెయ్యి కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే మా గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు, అంటే ఒక దేవస్థానాన్ని కూడా రాజకీయంగా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ ఉంటుందో దాలు కానీ లడ్డు కానీ మాకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. సో లడ్డు ప్రసాదం అనేది గత నాకు ఊహ వచ్చే 50-60 సంవత్సరాల నుండి చాలా నాణ్యతగా, అది ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే కూడా ఎవరైనా తిరుమలకు పోయి వచ్చి ఆ స్మెల్ చూడంగానే తిరుమల లడ్డు ఉంది అనే భావన కలిగేది. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లడ్డు తింటే అది లడ్డు తిన్న విధానంగా ఉండేది కాదు. మన పూణేకి సంబంధించిన టెస్ట్ ల్యాబ్లో ప్రసాదాలన్నింటినీ పరీక్షించిన తరువాత ఆ ల్యాబ్కి ఎంతో నాణ్యత ఉంది. వారే ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో చేపల ఆయిల్, పంది కొవ్వుతో తయారయ్యే ఆయిల్స్, అనేక రకాల చెడు పదార్థాలన్నీ వాడారు అనేది ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మా ముఖ్యమంత్రి గారు ప్రసాదాల్లో కూడా ఇటువంటి అపచారం జరిగిందని చెప్పగానే మేము వచ్చి గత 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలుపుకోలేదు కాబట్టి ప్రసాదాలపైన తప్పుడు ప్రచారం చేస్తుందంటే 7,000 ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ పెన్షన్ 7,000 ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చి జీవో ఇచ్చిన 48 గంటల్లో ఇదే చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభమై, అలాగే అనేక సందర్భాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా తీసేయడం జరిగింది. ఇలాగే అనేక ఇంకా ఏవైతే మేము మాట ఇచ్చామో, మరీ ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగుల విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం 16,500 పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే గత 5 సంవత్సరాల చేతగాని